ఇవే కాకుండా ఓటీపీ వల్ల, ఈ ఓటీపీస్ అని మనకు రెగ్యులర్గా అప్పుడప్పుడు మెసేజ్లు రావడము, కాల్స్ రావడము, ఓటీపీలు చెప్పడం, ఈ ఓటీపీల వల్ల చాలామంది మోసపోతున్నారు. సో వీటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? సార్ ఓటీపీలు అని అంటే అవి ఖచ్చితంగా అవసరమే ఈ రోజుల్లో. అథెంటికేషన్ మోడల్ అది మంచిదే. బట్ ఆ ఓటీపీలు ఎవడు పంపిస్తున్నాడు, ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు అనేది కూడా చూడాలి. ఓటీపీ ఒక పర్సనల్ నెంబర్ నుంచి వచ్చింది అని అంటే నెంబర్ 1 దానికి కనీసం రెస్పాండ్ కూడా అవ్వకండి. ఎవడన్నా ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగాడు అని అంటే గమ్మున ఉండండి. ఎప్పుడు ఇవ్వాలి ఓటీపీ అంటే ఒక బ్యాంక్ పేరు మీద వచ్చింది, లేదా అమెజాన్ కంపెనీ పేరు మీద వచ్చింది, ఆ మెసేజ్ కంప్లీట్గా చదివి, ఇలా ఒక అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ అంటే ఇది నేను నమ్మొచ్చు, ఇది బ్యాంకుది, ఇది పలానా కంపెనీ, అది కూడా ఎప్పుడు వస్తుంది నేనేదన్నా ఇనిషియేట్ చేస్తే. ఓకే, ఆల్రెడీ ఆర్బీఐ కూడా రెగ్యులర్ యాడ్స్ ఇస్తూనే ఉంది, మేము కాల్ చేయము, మేము ఓటీపీలు అడగము. అస్సలు అడగరు. నేను రైల్వే టికెట్ బుక్ చేసుకున్నా, ఆధార్ అప్డేట్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను ఈ పని చేస్తున్నా దానికి అథెంటికేషన్ ఇవ్వండి అన్నప్పుడు ఓటీపీ వస్తుంది. అది రాకుండానే మీకు ఏదో ఒక గాలి ఓటీపీలు వచ్చినప్పుడు ఎవడో ఫోన్ చేసి అడిగినప్పుడు ఇచ్చేస్తే అకౌంట్లు ఖాళీ. ఓకే, నేను అందుకని ఏం చెప్తాను అంటే ఎవరన్నా 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫోన్పేలో ఇంకా ఏదైతే అకౌంట్ అయిందో కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని అలాగే ఉంచండి. రెండో బ్యాంక్ అకౌంట్ అసలు ఫోన్పేలు జీపేలు కనెక్ట్ చేయొద్దండి. డీలింగ్ వచ్చినట్టు డబ్బులు తీసి దాంట్లో పెట్టుకోండి. ఇందులో నామకార్థానికి ఒక 5,000 10,000 పెట్టుకోండి. పోతే 5-10,000తో పోతుంది. ఓకే, మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసి ఉన్నది పోతుంది, అన్నీ పోతాయి. సో మొబైల్లోనే మొత్తం ఉంటాయి కాబట్టి మొత్తం మొబైల్ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది.